తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. రాయవరం మండలం కొమరిపాలెంలోని లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 వ్యక్తులు మరణించారు. ఫ్యాక్టరీలో మంటలు భారీగా చెలరేగడంతో మరో 2 గాయాల పాలయ్యారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో కొమ్మరిపాలెం గ్రామంలో లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరి 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు రాయవరం కొమ్మరిపాలెం గ్రామంలో భారీగా మందుగుండు సామాగ్రి తయారు చేసి నిల్వ ఉంచుతారు. ఇటు తమిళనాడులోని శివకాశికి ఎంత ప్రత్యేకత ఉందో ఇక్కడ కొమ్మరిపాలెంలోని మందుగుండి సామాగ్రి కూడా అంతే ప్రత్యేకత ఉంది. అయితే ఈ కొమ్మరిపాలెం రాయవరం గ్రామాల్లో ఇటు మందుగుండు సామాగ్రి చిన్నపాటి పరిశ్రమలుగా ఏర్పాటు చేసి ఇక్కడ మందుగుండు సామాగ్రి తయారు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా కూడా ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూ 10ల సంఖ్యలో మృత్యువాత పడుతూ కూడా అధికారులు కానీ ఇటు అధికారులు ఎక్కడా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్న సమయంలో గోడౌన్లో భారీగా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగి 6 అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ లోపలే ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. స్థానిక రాయవరం పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ అయితే చేపట్టడం జరిగింది. అయితే గోడౌన్ లో పనిచేస్తున్న సమయంలో సరుకు భారీగా ఇటు దీపావళి కోసం నిల్వ ఉంచడంతో ప్రమాదం జరగడంతో అక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాము. స్పాట్ లోనే ఒక 6 శరీరం అంతా కూడా కాలిన గాయాలతో విలవిల్లాడుతున్న పరిస్థితి అయితే చూసాము. కాలిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అనుకున్నాయి. ఇటు జీవనోపాధి కోసం కొంతమంది మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్న ప్రమాదం అని తెలిసినా కూడా వారికి వేరే గత్యంతరం లేక కూడా ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు. అయితే వీటిని తయారు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఒక్కసారిగా అయితే ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఓకే చిరంజీవి, అయితే ఇప్పటి వరకు ఎంతమంది మరణించారు, అలాగే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు? గాయపడిన వారికి వైద్య చికిత్స ఎలా జరుగుతుంది? వైద్యుల నుంచి ఎలాంటి సమాచారం ఉంది? అయితే ప్రస్తుతం స్పాట్ లో అయితే మాత్రం 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరొక 8 మందికి అయితే గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక హాస్పిటల్ కి అయితే తరలించారు. ఇప్పటికే ఈ ఘటనపై మంత్రి కూడా వాసంశెట్టి సుభాష్ కూడా స్పందించడం జరిగింది. రాయవరంలోని జరిగిన ఈ ఘటనకు మంత్రి కూడా సంతాపన అయితే తెలియజేశారు. వారికి కూడా మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే మంత్రి ఫోన్ లో మాట్లాడి అధికారులకు సూచించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గాని ఇటు మంత్రి గాని అందరూ కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసి బాధితులకు అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. అయితే దీపావళి వస్తుంతో ఇటు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బాణాసంచా తయారీ పరిశ్రమలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని వాటిపై దృష్టి పెట్టి అందులో ఎటువంటి సేఫ్టీ పద్ధతులు విధానాలు పాటిస్తున్నారు అన్న దానిపై కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఓకే చిరంజీవి, అయితే ఇప్పుడు ఈ ఘటనలో గాయపడిన వారు అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యుల డిమాండ్ ఏ విధంగా ఉంది? అయితే ప్రస్తుతం అయితే బాధితులు అయితే తమకు న్యాయం చేయాలని అయితే కోరుకుంటున్నారు. అయితే వారికి వేరే ఉపాధి అవకాశాలు లేక ఇటు ఆ రాయవరం కొమ్మరిపాలెం ప్రాంతంలో ఇటు మందుగుండు సామాగ్రి తయారు చేసే కేంద్రాల్లో పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం గతంలో దీపావళికి ఈ స్థాయిలో అయితే మందుగుండు సామాగ్రి ఉండేది కాదు. ప్రస్తుతం నేపథ్యంలో ఇటు వివాహాలకు కానీ ఇటు బర్త్డే పార్టీలకు కానీ మందుగుండు సామాగ్రి భారీగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఇది ఒక భారీ పరిశ్రమగా అయితే తయారైంది. ఇటు శివకాశికి అయితే ఎంతటి ప్రత్యేకత ఉందో ఇటు కొమ్మరిపాలెంలో తయారు చేసే మందుగుండు సామాగ్రికి అదే స్థాయిలో డిమాండ్ ఉండడంతో కొంతమంది దీన్ని ఒక పరిశ్రమగా అయితే కూడా స్థాపించి ఇక్కడ దీంతో మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్నారు. అయితే
వారు ఈ తయారీ కేంద్రాలు ఎక్కడికక్కడ ఇటు గోడౌన్లు కానీ తయారీ కేంద్రాలు కానీ ఎటువంటి సేఫ్టీ విధానాలు పాటించకపోవడం, అక్కడ పనిచేసే వారికి సరైన అవగాహన, సేఫ్టీపై అవగాహన లేకపోవడం, వారు దీనికి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.